9 News. శ్రీ సౌత్ షిరిడి సాయిబాబా మందిర్ వెల్ఫేర్ సొసైటీ, బైరాగి మఠం, ఉడ్యాడ్ స్ట్రీట్, ఎంవిడిఎం స్కూల్ దగ్గర శ్రీ షిరిడి సాయినాథుని 27వ వార్షికోత్సవ కార్యక్రమం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాస బహుళ అమావాస్య వైకాస శుద్ధ పాడ్యమి విధియ అనగా ఏప్రిల్ 2025 తేదీ 27, 28, 29 ఆదివారం నుండి మంగళవారం వరకు 27వ వార్షికోత్సవ వేడుకలు జరుగును. ఏప్రిల్ 27, 28, 29న ఈ 3 రోజులు ఉదయం 5:15 నుంచి కాకడ హారతి, మేలుకొలుపు ఉదయం 6 గంటలకు శ్రీ బాబా వారికి పంచామృతాభిషేకం అనంతరం అలంకరణ. చివరి రోజు అనగా 29వ తారీఖున భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. మరెన్నో విషయాలు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. సాయిబాబా 27వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అంటే మంగళవారం భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. సాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు చేస్తూ 10 మందికి మంచి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ అన్నదానంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న సేవ చేసే వ్యక్తులందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు సాయిబాబా ప్రసాదం తీసుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున చాలా ప్రజలందరూ కూడా సాయిబాబా ప్రసాదాన్ని స్వీకరించేందుకు ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు భోజనం చేసి
సాయిబాబా ప్రసాదాన్ని తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సౌత్ షిరిడి సాయిబాబా మందిర్ వెల్ఫేర్ సొసైటీ అనే బైరాగి మఠం అనే గుడికి 20 సంవత్సరాలుగా ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఈ గుడిలో ఈ రోజు నుంచి నిన్నటి నుంచి 27వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ 27వ వార్షికోత్సవం 3 రోజులు కూడా కార్యక్రమాలు చేసాం. నిన్న వేదపట్టణం సత్యసాయిబాబా భజనమండలం చర్చ వేదపట్నం కార్యక్రమం జరిగింది. ఈరోజు రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం, నమ్మకం చమకం కలిపి 11 సార్లు చదివారు. మధ్యాహ్నం నుంచి కోలాటం, ఊరేగింపు ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. రేపటి రోజునే 2000 మందికి అన్నదానము, భగవద్గీత పారాయణం, మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ సమయంలో వచ్చి మా బాబా గారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు లోకేష్ రెడ్డి అండి. విశాఖపట్నం సౌత్ షిరిడి సాయిబాబా మందిర్ వెల్ఫేర్ సొసైటీ ఈ సంస్థ స్థాపించి నేటికి 30 సంవత్సరాలు అయింది. బాబావారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాల నుంచి కూడా నిరంతరాయంగా అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. భక్తులకు సర్వకాల సర్వావస్థలు కూడా బాబావారి ఆశీస్సులు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా చేయించుకుంటున్నారు. ఇదొక పుణ్యక్షేత్రం. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది బైరాగి మఠం అనేటటువంటి పేరుకి తగ్గట్టుగా సాయిబాబా వారు ఒక ఫకీర్ ఏ విధంగా బైరాగి మఠంలో నివసిస్తారో ఈ బైరాగి మఠం మేము స్థాపించేటప్పటికి ఇక్కడ ఏమీ లేదు. ఈరోజు అప్రూపమైనటువంటి సాయిబాబా దేవాలయం నిర్మాణం జరిగి 27 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అన్ని రకాలుగా బాబావారు సర్వజనులకు కూడా చక్కగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాం. సత్యనారాయణ ఈ దేవస్థానానికి మేము కొంత సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కూడా మేము అందరూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 27వ సంవత్సరం వార్షికోత్సవానికి తగ్గట్టుగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మా పెద్దలు నిర్వర్తిస్తున్నారు. దానికి సపోర్ట్గా మేమందరూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం. కాబట్టి ఈ ప్రతిరోజు నిన్న జరిగిన కార్యక్రమం, ఈరోజు జరిగే కార్యక్రమం, రేపు జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ కూడా సకల ఐశ్వర్యాలతో కూడిన కార్యక్రమాల్లాగా జరుగుతున్నాయి. ఈవేళ రుద్రాభిషేకం జరిగింది ఉదయం. ఈవేళ కోలాటం ఉన్నది. ముందు స్వామివారి పల్లకి ఊరేగింపు కూడా ఉన్నది. రేపు లలితాపారాయణ, ఉదయం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దానికి అంతా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సౌత్ షిరిడి సాయిబాబా మందిర్ వెల్ఫేర్ సొసైటీకి కోశాధికారి కింద 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను. 27వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం 3 రోజులు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నది. ప్రతి ఏటా జరుగుతున్న భక్తులు చుట్టుపక్కల ఏరియాల నుంచి అందరూ వచ్చి బాబా గారి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఈరోజు ప్రత్యేకించి యానివర్సరీ రోజుని విష్ణు సహస్రనామం పారాయణం, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి నామం, మిగిలిన కార్యక్రమాలన్నీ జరిగినాయి. అందుకు కూడా ఈరోజు ఆరతి అనంతరం 12:30కి 2000 మందికి మహా అన్నదానం అంటే బాబా గారి భోజన ప్రసాదం చేయడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ప్రత్యేకించి సాయంకాలం కార్యక్రమం ఏంటండి? భగవద్గీత కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం భగవద్గీత. నా పేరు నిగులు నికేశ్వరరావు అండి, వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇవాళ 27వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఆఖరి రోజు 29వ తారీఖు ఉదయం విష్ణు సహస్రనామ పారాయణ 9 గంటలకి, 10 గంటలకి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనేటటువంటి కార్యక్రమం, హనుమాన్ చాలీసా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మహానదాన కార్యక్రమం, మధ్యాహ్నం
4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా గీతా ప్రచార సమితి వారి చేత భగవద్గీత పారాయణ ఉంటుందండి. అనంతరం ఆరతి, తర్వాత మద్దు శ్రీరామ శాస్త్రి గారి చేత షిరిడి సాయిబాబా వారి మీద ప్రవచనం ఉంటుందండి. అనంతరం స్టేజ్ హారతి, ఈరోజు కార్యక్రమాలన్నీ తెలిసి. జై సాయిరామ్.